హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. దీన్ని చదువుతూ అలాగే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ కూడా చెప్తూ వాటి మీనింగ్స్ ఎలా చదవాలి ఏంటి అనేది చూద్దామండి. సాధారణంగా న్యూస్ పేపర్ రీడింగ్ అనేసరికి ఏవో స్పోర్ట్స్ కాలమ్స్, ఎడిటోరియల్ కాలమ్స్, అలాంటివే పెద్ద పెద్దవి చదివితే ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటారు. కాదండి. మీరు నేర్చుకునే తొలి రోజుల్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇలాంటివి చిన్ని చిన్నవే చదవాలి. చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. చిన్న చిన్నవే చదవాలి. చిన్న చిన్నవి చదువుతూ వాటిని వర్బ్ ఫార్మ్స్ కావచ్చు, వాటిలో ఉన్న టెన్సెస్ కావచ్చు, వాటిని తెలుసుకుంటూ వాటిని మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు భాష మాట్లాడడం అనేది చాలా తొందరగా వస్తుంది. అలాగే భాష చదవడం కానీ, మాట్లాడటం కానీ, రాయడం కానీ ఈ న్యూస్ పేపర్ ద్వారాగా మనం చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎస్, ఇక్కడ టాపిక్ వచ్చేసి మినిస్టర్. మినిస్టర్ సెలబ్రేట్స్ సంక్రాంతి విత్ ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ అనుకు. మినిస్టర్ celebrates సంక్రాంతి విత్ ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ అనుకు. అనుకు అంటే గ్రామం పేరండి. మినిస్టర్ ఎలా చదవాలి? మినిస్టర్ కాదు, ఇక్కడ ఆర్ కనిపిస్తోందండి. ఆర్ని సైలెంట్ చేస్తాను, ఎందుకంటే ఆర్ ముందు ఈ ఉంది కాబట్టి ఇలా చదవాలి. మినిస్టర్, కలెక్టర్, క్యాలిక్యులేటర్, సెమిస్టర్, నావిగేటర్, బ్రదర్, ఫాదర్, మదర్, అలానే మినిస్టర్. సెలబ్రేట్స్ సంక్రాంతి విత్ ట్రైబల్ పీపుల్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సిన అంశం అండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం పీతో వస్తే, లెటర్ పి, రెండు పెదవుల్ని క్లోజ్ చేసి ఒక్కసారిగా విదిల్చి చెప్పాలి. రెండు పెదవుల్ని క్లోజ్ చేయాలి పలికేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడు. ఒక్కసారిగా రిలీజ్ చేయాలి రెండు పెదవుల్ని కూడా. దాంతో ఒక ఎయిర్ లాగా వస్తుంది అనమాట అండి. ఎలాగా అంటే పిఎస్సికే ప్యాక్. నేను ఎలా పలుకుతున్నాను? ప్యాక్ అనట్లేదండి. రెండు లిప్స్ని, రెండు పెదవుల్ని క్లోజ్ చేస్తున్నాను పి అనే అక్షరం పలికాలంటే కనుక. పిఎస్సికే ప్యాక్, పిఏఎంపిఈఆర్ ప్యాంపా. అందుచేతనే నేను ఇది ఎలా చదువుతున్నాను? పీపుల్, రైట్? పీపుల్ ఆఫ్ అనుకు. ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సంక్రాంతిని ఈ గిరిజనులతో జరుపుకుంటా ఉన్నారంట. ఎక్కడండి ఇది? అనుకు అనే ప్లేస్లో, రైట్? చూద్దామండి. మినిస్టర్ ఫర్ హౌమ్. చూడండి ఇక్కడ, మినిస్టర్ ఫర్ హౌమ్. హోమ్ కాదు, హౌమ్. అలా ఎప్పుడైనా హెచ్తో వర్డ్స్ వస్తే మనకి అలాగా చదవాలి. హెచ్ఏవిఈ హ్యావ్, హెచ్ఏవిఈ హ్యావ్, హెచ్ఏఎస్ హ్యాస్, HAD had, HAPPY హ్యాపీ, ఇలా అనమాట అండి. ఓకేనా? అలానే FOR ఫా. ఇప్పుడు పి అక్షరం పలకాలి అని అంటే కనుక రెండు పెదవుల్ని లాక్ చేయమంటున్నాను. కానీ ఎఫ్ అనే అక్షరాన్ని పలకాలి అంటే కనుక కింది పెదవిని పట్టుకోవాలి. పై పంటితో కింది పెదవిని పట్టుకుని చెప్తే సరిపోతుంది. ఎలాగా అంటే ఫ్యాన్, ఫియా. చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఎఫ్తో పలికే అక్షరాలు, ఎఫ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వచ్చినప్పుడు ఎఫ్ని పలకడం కోసం కింది పెదవిని పై పంటితో ఫ్రిక్షన్తో పట్టుకుని చెప్తాను. ఫ్యాన్, ఫియా, ఫైవ్. అదే పి అయితే రెండు లిప్స్ని పట్టుకుంటా, రెండు లిప్స్ని గట్టిగా క్లోజ్ చేసి ఒకసారి విదిల్చి చెప్తా, రైట్? మినిస్టర్ ఫర్. ఇక్కడ చూడండి, FOR ఫర్ కాదు. ఆర్ కనిపిస్తోంది ఇక్కడ, ఆర్ ముందేమో ఓ ఉంది. సో ఆర్ నేను సైలెంట్ చేసేసాను, అందుకని ఫ అంటున్నాను. మినిస్టర్ ఫర్ హోమ్. వి అనిత విజిటెడ్ అనుకు. విజిటెడ్ అనుకు. టీఈడి వస్తే ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిలో టీఈడి కనిపించింది అనుకోండి, ఆ టీఈడిని కాస్త టిఐడి, టెడ్ అని రాసేటప్పుడు, కానీ పలికేటప్పుడు టిడ్గా పలకాలి. వాంటెడ్, హంటెడ్, navigated, frustrated, legislated, motivated. ఇలా టీఈడి కనిపించినప్పుడు ఎండింగ్లో టిఐడిగా పలకాలి. ఓకేనా? మినిస్టర్ ఫర్ హోమ్ వి అనిత విజిటెడ్ అనుకు అండ్ ఇంటీరియర్. చూడండి ఎలా చదువుతున్నాను, ఇంటీరియర్.
ఇంటీరియర్ విలేజ్. చూడండి, VILLAGE. ఎప్పుడైనా మనకి ఈ ఏజీఈ ఎండింగ్లో కనిపిస్తే ఏజీఈ కావచ్చు, అలానే ఈజీఈ కావచ్చు, ఐజీఈ కావచ్చండి. ఈ ఈ స్పెల్లింగ్స్, ఈ 3 అక్షరాలు చివరిన ఎప్పుడైనా కనిపిస్తే మనకి ఏజ్ అని కాకుండా ఇజ్ అని చెప్పాలి. మెసేజ్, లగ్గేజ్, కాలేజ్, విలేజ్. విలేజ్ కాదు, విలేజ్. రూల్ ఒక్కటేనండి, చాలా సింపుల్. రూల్ ఏంటండి, ఎప్పుడైనా ఏజీఈ అనే స్పెల్లింగ్ కానీ, ఈజీఈ అనే స్పెల్లింగ్ కానీ, ఐజీఈ అనే స్పెల్లింగ్ కానీ చాలాసార్లు ఇచ్ అని పలుకుతాం. మెసేజ్, లగ్గేజ్, కాలేజ్, ఫుటేజ్ అంటారు కదా, ఫుటేజ్, రైట్? అలా చూసుకోవాలి. మినిస్టర్ ఫర్ హోమ్, వి అనిత విజిటెడ్ అనుకు an interior village in a Kota mandal of Anakapalli district on Friday to celebrate the Sankranti and Kanuma festivals with the tribal families. ఈ గిరిజన కుటుంబాలతో ఈ కనుమ మరియు సంక్రాంతిని జరుపుకునేందుకు గాను ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ అనుకు అనే గ్రామాన్ని సందర్శించారంట శుక్రవారం నాడు. ఓకేనా? షీ వాజ్ అకార్డెడ్ ఎ రౌజింగ్ రిసెప్షన్ ఫ్రమ్ ద ట్రైబల్స్. ఈ గిరిజనుల దగ్గర నుంచి ఆవిడకి ఘన స్వాగతం లభించిందంటండి. ఘన స్వాగతం, రౌజింగ్ రిసెప్షన్. ఏంటండి? రౌజింగ్ రిసెప్షన్. షీ వాజ్ అకార్డెడ్. అకార్డెడ్. చూడండి, ఇక్కడ ఈ డిఈడిని మీరు గమనిస్తే ఇందాక చెప్పుకున్నాంగా, ఇప్పుడే టిఈడి వస్తే టిఐడిగా పలకాలి అని అన్నాను. ఇప్పుడేంటి, డిఈడి కనిపిస్తే టిఐడిగా పలకాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, మౌల్డెడ్, ప్లీడెడ్. ఓకేనా? ఇలా వెనెవర్ వి ఫైండ్ డిఈడి whenever we find DED at the end of any English word, that DED must be pronounced like DID. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన డిఈడి కనిపిస్తే, డిఈడి అనే స్పెల్లింగ్ కనిపిస్తే డిఐడిగా పలకాలి. డెడ్ అని కాకుండా డిడ్. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్, ప్లీడెడ్, ఇలా అనమాట. అలా చూసుకుంటే ఇక్కడ షీ వాజ్, ఇట్స్ నాట్ వాజ్ అండి, వాజ్. షీ వాజ్ అకార్డెడ్ ఎ రౌజింగ్ రిసెప్షన్ ఫ్రమ్ ద ట్రైబల్స్. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని చాలాసార్లు జాలాగా చెప్పాలి. ట్రైబల్స్, మదర్స్, పేపర్స్, ఫోన్స్, ఫౌండ్స్, పేపర్స్, ఇలా అనమాట అండి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి మొదటి పారాగ్రాఫ్. మినిస్టర్ ఫర్ హౌ వి అనిత విజిటెడ్ అనుకు an interior village in a Kota mandal of Anakapalli district on Friday to celebrate the Sankranti and Kanuma festivals with the tribal families. Okay, now she was accorded a rousing reception from the tribals. Okay, now గిరిజనులతో సంక్రాంతి మరియు కనుమ జరుపుకునేందుకు గాను హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ అనుకు అనే కుగ్రామాన్ని సందర్శించారంటండి. రైట్? ఇంటీరియర్ అంటే ఇంటీరియర్ విలేజ్ అంటే లోపలికి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామం అనమాట. నెక్స్ట్, డ్యూరింగ్ అన్ ఇంటరాక్షన్, రెండో పారాగ్రాఫ్. డ్యూరింగ్ అన్ ఇంటరాక్షన్ మీటింగ్, వాళ్ళతో చర్చా సమావేశంలో the tribals expressed gratitude for the sanctioning of a road worth 2.50 crore. ఈ చర్చా సంభాషణ మీటింగ్లో ట్రైబల్స్ వాళ్ళ యొక్క కృతజ్ఞత తెలిపారంటండి. దేనికి? 2.50 కోట్ల రోడ్డు మంజూరు చేసినందుకు గాను ఈ గిరిజన ప్రజలందరూ కూడా ఈ హోమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞత తెలిపారటండి. ఓకేనా? డ్యూరింగ్ అన్ ఇంటరాక్షన్ మీటింగ్ ద ట్రైబల్స్ ఎక్స్ప్రెస్డ్, ఓకేనా, తెలపడం, ఓకేనా,
ఎందుకు ఎక్స్ప్రెస్ డూ కాదండి, టా చెప్పాలి. ఇక్కడ చూడండి ఈ డి ఉంది కదా, ఇక్కడ ఆ డీని టాలా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే కనుక ఎక్స్ప్రెస్ అని V1 ఎండింగ్లో సా వచ్చిందండి ఎక్స్ప్రెస్ అన్నప్పుడు. ఏదైనా ఒక ఓపు చివరన ఎలా అండి, ఇలా చూడండి అనే శబ్దం వస్తే తర్వాత రాసే డీని టాలా చదవాలి. MISS మిస్ అన్నప్పుడు చూడండి, మిస్ అన్నప్పుడు చివరిన ఎండింగ్ సౌండ్ ఎలా ఉంది, అని వస్తుందండి. ఆ అనే శబ్దం వచ్చినప్పుడు తర్వాత రాసే డీని V2లోను V3లోను రాస్తాం కదా, ఈ డి కావచ్చు, లేకపోతే ఐఈడి కావచ్చు, జస్ట్ డీనే కావచ్చు. ఇలా ఎక్స్ట్రా రాసే డీని టా లాగా చెప్పాలి. టా అంటే టా కాదు, ట. మిస్ మిస్డ్, కిస్ కిస్డ్, ఫేస్ ఫేస్డ్, announced, అలాగే expressed. ఓకేనా. డ్యూరింగ్ అన్ ఇంటరాక్షన్ మీటింగ్ ద ట్రైబల్స్ ఎక్స్ప్రెస్డ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద శాంక్షనింగ్ ఆఫ్ ఎ రౌట్ వర్త్ అంటే ఓకేనా విలువ చేసే వర్త్ 2.50 crore, 2.50 కోట్ల విలువ చేసే రోడ్డు మంజూరు చేసినందుకు గాను ఆ గిరిజన ప్రజలందరూ ఈమెకు ఏం చెప్పారండి, వాళ్ళ యొక్క కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ అండి, దే ఆల్సో ఇన్ఫార్మ్డ్, చూడండి THEY, దే కాదు దే ఆల్సో informed the minister about, it's not about, it's a about their, THEIR ఎలా చెప్పాలండి, దెయిర్ కాదు, THEIRని దేయ అని చెప్పాలి, THEREని దేయ, రెండు ఒక్కటే. ఎలా అండి, హోమోఫోన్స్ అంటారు వీటినే. ఓకేనా. స్పెల్లింగ్లు వేరువేరుగా ఉంటాయి కానీ సౌండింగ్ మాత్రం సేమ్గా ఉంటుంది. స్పెల్లింగ్స్ అలాగే మీనింగ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి, పలికేది మాత్రం ఒకేలా పలుకుతాం. SON సన్, SUN సన్, రెండు స్పెల్లింగ్స్ వేరేగా ఉన్నాయి. SON సన్, SUN సన్. ఇలా చూస్తే మీనింగ్స్ కూడా వేరే. సన్ అంటే వేరు, మళ్ళీ SON సన్ అంటే వేరు, SUN సన్ అంటే వేరు. అలాగే స్పెల్లింగ్స్ కూడా వేరేగా ఉన్నాయి, మీనింగ్స్ కూడా వేరేగా ఉన్నాయి, కానీ పలికేది ఒకేలా పలుకుతున్నాం. అలాంటి వర్డ్స్ని ఏమంటారు, హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ హోమోఫోన్ ఏంటి, THERY, రెండు ఒకేలా చెప్పాలి, దేయ. దీన్ని సాధారణంగా అందరూ THEIRని దెయిర్ అంటూ ఉంటారు, దెయిర్ కాదండి, దేయ. They also informed the minister about their issues, particularly the lack of amenities. ఏంటండి అమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు. ఓకేనా, మౌలిక వసతులు సౌకర్యాలు, రోడ్డు, లేకపోతే కరెంటు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, ఇలాంటివన్నిటిని కలిపి అమ్యూనిటీస్, మౌలిక సదుపాయాలు అని అంటారు. ఓకేనా. వాళ్ళు ఇంకేం చెప్పారండి, దే ఆల్సో ఇన్ఫార్మ్ చేశారు మేడంకి, ఎవరికి, అనిత గారికి. దే ఆల్సో ఇన్ఫార్మ్ ద మినిస్టర్ అబౌట్ దయర్ ఇష్యూస్ అంటే సమస్యలు, వాళ్ళ యొక్క సమస్యల గురించి వాడికి ఇన్ఫార్మ్ చేశారు. పర్టికులర్లీ ముఖ్యంగా ద ల్యాక్ ఆఫ్ అమ్యూనిటీస్ ఫర్ విచ్ షీ అష్యూర్డ్ దమ్ ఆఫ్ అసిస్టెంట్ సహాయం. అసిస్టెన్స్ అంటే ఏంటి, సహాయం. అట్ ద ఎర్లియస్ట్, ఎర్లీ కాదండి, ఎర్లీ, EARLY, సేమ్ మళ్ళీ అదే రూల్ అండి. ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు వావెల్ ఉంది, అందుచేత ఎర్లీ అనకుండా ఎర్లీ అంటున్నాం. ఓకేనా. దే ఆల్సో ఇన్ఫార్మ్డ్ ద మినిస్టర్ అబౌట్ their issues, particularly the lack of amenities for which she assured them of assistance at the earliest. వీలైనంత త్వరగా సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. నెక్స్ట్ అండి, MS అండి. మిజ్ ఎలా చదవాలి, మిజ్ అండి. అంటే ఈ ఆడవాళ్ళు పేరు ముందు MS అని రాస్తే ఏంటి అని అర్థం అంటే శ్రీమతి అని కాకుండా, లేకపోతే వివాహం అయ్యిందా లేదా అని తెలియనప్పుడు, తెలిపే ఉద్దేశం లేనప్పుడు MS అని రాస్తారండి. ఓకేనా. మనకైతే తెలుగులో శ్రీమతి లేదా కుమారి అని రెండే ఉంటాయి, ఇంగ్లీష్లో మూడోది కూడా ఉంటుంది. MS అని రాస్తే అర్థం ఏమిటంటే అవతల వ్యక్తి యొక్క మ్యారిటల్ స్టాటస్ తెలియనప్పుడు లేదా వాళ్ళకి తెలిపే ఉద్దేశం లేనప్పుడు MS అని రాస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. మిస్ అనిత స్పోక్ అబౌట్ ద వెల్ఫేర్ సంక్షేమం ఇనిషియేటివ్స్ బీయింగ్ అండర్టేకెన్ బై ద NDA గవర్నమెంట్. ఈ సంకీర్ణ ప్రభుత్వం చేత చేపట్టబడుతూ ఉన్న ఈ వెల్ఫేర్
అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడారటండి. అనిత ఏం మాట్లాడారు? అనిత స్పోక్ అబౌట్ ద వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ బీయింగ్ అండర్టేకెన్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్ కాదండి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంఈఎన్టీ అనేది వస్తే చివరిలో ఎంఈఎన్టీని మెంట్ అని కాకుండా మంట్ అని చదవండి. డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ అలా అనమాట అండి. రైట్. The minister also assured the tribals that all necessary development works required for Anuku village would be taken up. ఏంటండి, ఆమె ఇంకా ఏమని హామీ ఇచ్చారు ఈ గిరిజన ప్రజలకు? ద మినిస్టర్ ఆల్సో assured హామీ ఇవ్వడం. The tribals that all necessary development works required for Anuku village would be taken up. ఓకేనా? ఈ అణుకు గ్రామానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని వాళ్ళ ప్రజలకి, ఆ ట్రైబల్ అంటే ఆ గిరిజన ప్రజలకి హామీ ఇచ్చారంటండి. She said that several development programs were implemented in the village during TDP government between 2014 and 19. ఏంటండి, మళ్ళీ ఇంకొకసారి. She said that the several development programs were WERE ని ఎలా పలుకుతారు? వర్ కాదు, వా అంటే సరిపోతుందండి. ఎలాగా? వా అంటే సరిపోతుంది. She said that several development programs were implemented in the village during TDP government between 2014 and 19. 2014-19 మధ్యలో ఈ సమయంలో బోల్డ్ అన్ని చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడే కాకుండా 2014-19 టీడీపీ గవర్నమెంట్ హయాంలో, టీడీపీ ప్రభుత్వ సమయంలో ఈ గ్రామానికి సంబంధించి చాలా సివరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్, అమలు చేశారంటండి. ఇంప్లిమెంట్ అంటే ఏంటి? అమలు చేయు, ఇంప్లిమెంట్. She informed that Anuku village has a ration depot, DEPOT, T silent, depot. She informed that Anuku village has a ration depot and that a cell tower would be constructed soon. ఇంకా ఏమని తెలిపారండి ఆవిడ? ఈ గ్రామానికి రేషన్ డిపో ఉంది, అలాగే ఒక సెల్ టవర్ కూడా నిర్మిస్తామని చెప్పారంటే, త్వరలోనే సెల్ టవర్ కూడా నిర్మిస్తామని చెప్పారు. అడిషనలీ మిస్ అనిత ఇన్స్ట్రక్టెడ్ అఫీషియల్స్ టు ఇన్ష్యూర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ కాదు, టాయిలెట్స్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ అణుకు విలేజ్. ఇంకా ఏమని అధికారులు ఏమని ఆదేశించారంటే, అక్కడ ఉన్న అధికారులకు అఫీషియల్స్ అంటే అధికారులు, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఉండేలాగా నిర్మించేలాగా చూడమని చెప్పారంటండి. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అక్కడ. ద మినిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ అండ్ సంక్రాంతి గిఫ్ట్స్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ట్రైబల్ ఫ్యామిలీస్. ఓకేనా? ఈ ఎవరండి వీళ్ళు? గిరిజన కుటుంబాలకి, అలాగే పిల్లలకేమో పుస్తకాలు, అలాగే ట్రైబల్ ఫ్యామిలీస్కి గిఫ్ట్లు ఇచ్చారంటండి. ద మినిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ అండ్ సంక్రాంతి గిఫ్ట్స్ టు ద చిల్డ్రన్ అండ్ ట్రైబల్ ఫ్యామిలీస్. ఈ గిరిజన కుటుంబాలకి, అక్కడ ఉన్న పిల్లలకి పుస్తకాలు, అలాగే సంక్రాంతి బహుమతులు కూడా డిస్ట్రిబ్యూట్ ఇచ్చారు అటండి. ద యూత్ హ్యాడ్ రిసీవ్డ్ క్రికెట్ కిట్స్ అండ్ స్పోర్ట్స్ టీషర్ట్స్. అక్కడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రికెట్ కిట్స్ ఇచ్చారట వాళ్ళకి, అలాగే స్పోర్ట్స్ టీషర్ట్స్ కూడా ఇచ్చారటండి. ఎలియటిఈఆర్ ఎలా చెప్పాలండి? ఎలియటిఈఆర్ అయితే లాటా. ఏంటండి, ఇలాంటి విషయాలు చాలా బాగా తెలుసుకోవాలి. ఎలియటిఈఆర్ అంటే లేటర్ అంటే తరువాత. ఐల్ కాల్ యూ లేటర్, సీ యూ లేటర్, మీట్ యూ లేటర్, అలా తర్వాత అని చెప్పడానికి LATER అండి. అలా కాకుండా రెండో వాడు అని చెప్పాలంటే LATTER. అదేలా పలకాలి? లాటా. రైట్. Later she also played volleyball with the youth and
later had lunch with the locals. తర్వాత ఆమె ఏం చేశారంటండి, అక్కడ ఉన్న యూత్‌తో వాలీబాల్ ఆడారట. అలాగే తర్వాత లంచ్ కూడా అక్కడే చేశారట. ద విలేజెస్ ప్రెజెంటెడ్ వెజిటబుల్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ టు ద మినిస్టర్. ఆ గ్రామస్తులు ఆమెకి ఏమి ఇచ్చారంటండి, కొన్ని కూరగాయలు, అలాగే వాళ్ళ యొక్క పండిన పంట ఉంటుంది కదా, అది కూడా బహుమతిగా ఇచ్చారంటండి. ఇదండి వార్త. ఇలాంటి చిన్ని వార్తలు చదవడం ద్వారా మన ఇంగ్లీష్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది చదివి వదిలేయటం కాదండి, వెంటనే దీన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. అది ఎలాగ సార్? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దామండి. వాట్ హ్యాపెండ్ హియర్? ద ఏపీ హోమ్ మినిస్టర్ Anita visited a small village that is in Anakapalli. The village name is Anuku. Anita, the home minister, Anita visited the Anuku village on account of Sankranti. She celebrated Sankranti and Kanuma in Anuku village. She participated meetings, different meetings there. She talked or spoke with the people, or especially tribal people there. She promised to give road and there, and she also played volleyball with the people around there. She distributed books to the children, Sankranti gifts for tribal people over there. She interacted lots of people there. She also mentioned that there was lots of development during 2014 and 19 Telugu Desam government earlier. Now this village also has ration depot, and there will be a new cell tower soon. This is what she is told here. And the villages also gifted her some vegetables and agriculture produced to the home minister Anita. ఎంత గుర్తొస్తే అంత ఈ మాదిరిగా చిన్న పదాల్లో చెప్తే, సింపుల్ వర్డ్స్లో చెప్తూ వాటిని మరలా ప్రాక్టీస్ చేయడం ద్వారాగా ఒక్కసారి చూసి వదిలేయటం కాదు, మరలా చూసి ఎలాగా ఏంటి రూల్ ఎలాగా ఫస్ట్ చూసి చదవటం, ఆ చదివిన దాన్ని మళ్ళీ చూడకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పటం, రోజు సింపుల్గా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలాంటి చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలానే ఎండింగ్ సౌండ్స్ ఎలా పలకాలి, స్టార్టింగ్ సౌండ్స్ ఎలా పలకాలి, పి వస్తే ఎలా పలకాలి, ఎఫ్ వస్తే ఎలా పలకాలి, ఆర్ని ఎలా సైలెంట్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ వీడియో చూడడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఇంకా కూలంకషంగా నేర్చుకోవాలంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ యాక్సెంట్ ఇంప్రూవ్మెంట్కి కావచ్చు, బేసిక్ గ్రామర్ కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe. Don't forget that. Please give me your comment through comment section. Thank you so much.